పోలీసుల కళ్లు కప్పి పరారైన బత్తుల ప్రభాకర్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. గత రాత్రి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో టాయిలెట్ వంకతో పోలీసుల నుంచి పరారయ్యాడు. విజయవాడకు చెందిన ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్లో ఎస్కార్ట్ గా ఉన్న సమయంలో టాయిలెట్ కు వెళ్తానని చెప్పడంతో ఎడమ చేతి హ్యాండ్ కప్స్ తొలగించారు. ఇదే అదునుగా వారి కళ్లు కప్పి ఎస్కేప్ అయ్యాడు. అతడి కోసం వేట ముమ్మరం చేసిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసుల కళ్లు కప్పి పరారైన బత్తుల ప్రభాకర్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. గత రాత్రి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో టాయిలెట్ వంకతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్లో అందిస్తారు. మల్లికార్జున్, చోరీలు చేసి తప్పించుకోవడమే కాదు, పోలీసులకి చిక్కిన తర్వాత కూడా ఈ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి బత్తుల ప్రభాకర్ తప్పించుకోగలడు అనడానికి నిన్న జరిగినటువంటి ఘటనే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. రాజమండ్రి విజయవాడ కోర్టుకు తీసుకువెళ్లి మళ్ళీ తిరిగి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నటువంటి సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు దగ్గర అతను ఒక హోటల్ దగ్గర ఆగినటువంటి సమయంలో తప్పించుకున్నాడు. కేవలం ఇంకొక 15 నిమిషాలు కనుక ట్రావెల్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అతన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అదే సమయంలో అతను ఒక హోటల్ దగ్గర ఈ పోలీసులు ఆగినటువంటి సమయంలో టాయిలెట్ పేరుతోటి అతను చెప్పడంతో అతనికి హ్యాండ్ కప్స్ తొలగించారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ కి హ్యాండ్ కప్ తీయడంతో రైట్ హ్యాండ్ కి ఆ బేడీలు అనేవి ఉన్నాయి. ఆ సమయంలో అతను పొలాల్లో దూకి తప్పించుకున్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ 10 బృందాలు అతని కోసం తీవ్రంగా గాలిస్తూ ఉన్నాయి. అయినా ఇప్పటికీ కూడా అతని ఆచూకీ అయితే దొరకలేదు. తెలుగు రాష్ట్రాల్లో అతనిపై దాదాపుగా 42 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మరొక 44 కేసులు అతనిపై ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. గతంలో ఈ ఎక్కడైతే హైదరాబాద్ లోని ఒక పబ్ లో కూడా పోలీసుల పైన కాల్పులు జరిపినటువంటి ఘటనలో కూడా అతను నిందితుడు. అయితే ప్రస్తుతం పోలీసులు అతని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎవరైతే విజయవాడ నుంచి అతన్ని తీసుకొచ్చినటువంటి ఎయిర్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేస్తూ విజయవాడ కమిషనర్ ఒక డెసిషన్ కూడా వాళ్ళని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఇటు తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలంతో పాటు అటు రాజమండ్రి, ఇటు విజయవాడ, ఏలూరు పోలీసులు బస్సుల్లో సోదాలు చేయడం, అలాగే రైల్వే స్టేషన్ పైన కూడా నిఘా పెట్టారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.